నేనైతే హోమ్ టౌన్ అయితే వెళ్ళానండి. నా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి. అండ్ రిటర్న్ బెంగుళూరుకి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చినాననమాట. ఇవన్నీ పంపించినారు ఇంట్లో వాళ్ళు. అసలు ఏమేమి పంపించారు అని చెప్పి ఈ వ్లాగ్‌లో అయితే మీ అందరికీ చూపిస్తాను. అండ్ ముందుగా ఈ కట్టాల బ్యాగ్‌లో జొన్న పిండి ఉంది కదా! ఇదైతే అమ్మ పంపించినారనమాట. నెక్స్ట్ వెల్లుల్లి, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం తెచ్చుకున్నాను. అండ్ మిగతావి ఇవి అత్త పంపించినారు. అండ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట. సో అత్తమ్మ ఇవన్నీ నా కోసం రెడీ చేపించి పెట్టినారు. మళ్ళీ ఎలాగో ఉగాదికి వస్తాను కదా అత్తమ్మ, ఫస్ట్ ఈ కొన్ని చాలు, ఏవేవి అవసరమో అవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను. కారం పొడి, శనక్కాయ పప్పులు అండ్ వెల్లుల్లి, అలానే జొన్నలు ఏ దానికి అంటే నేను మిల్లెట్ దోస యూజ్ చేస్తాను కదా, అందుకోసం తెచ్చుకున్నా. నెక్స్ట్ పెసరపప్పు అనమాట, పొంగల్ చేసినప్పుడు బాగుంటుందని చెప్పి. సో ఇవి అత్తమ్మ పంపించినారనమాట. మళ్ళీ ఎలాగో ఉగాదికి వెళ్తాం కదా, అంతవరకు ఏమేమి అవసరమవుతాయో అవి మాత్రమే తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా మనం బస్ ఎక్కే నైట్ బస్ ఎక్కుతాను కదా, మార్నింగ్ ఈ పండ్లు, కూరగాయలు ఇవన్నీ అమ్మ వాళ్ళు పెట్టించినారు. ఇవి ఉన్నాయి కదా వంకాయలు అనమాట, ఇవి పెరట్లో కాసినవి అమ్మ వాళ్ళ ఇంట్లో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా బనానాస్, కర్బూజకాయలు అమ్మ తీసుకున్నారు. నెక్స్ట్ ఇవి చెక్లాలు, పబ్బిళ్ళాలు అమ్మనే ఇంట్లో తయారు చేస్తుందన్నమాట. అప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అమ్మనే స్నాక్స్ పంపించేవాళ్ళు. సో ఇప్పుడు బెంగళూరుకి కూడా తీసుకెళ్ళు, తినడానికి బాగుంటాయని చెప్పి పంపించింది. ఇది మునగాకు పొడి, హెల్త్కి చాలా మంచిది. నిమ్మకాయలు అయితే అత్తమ్మ పంపించారు. నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి అనమాట, ఇవి మన సైడే బాగుంటాయి. బెంగళూరు సైడ్ కొంచెం డార్క్ గ్రీన్ ఉంటాయని చెప్పి అక్కడనే తెచ్చుకున్నా. ఇవి గ్రీన్ పీస్, ఇవి ఇప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, నిల్వ చేసుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను. టమాటోస్ మా అమ్మాయి వండించారు, టమాటోస్ పంపించింది అత్తమ్మ. నెక్స్ట్ ఈ క్యారెట్, బీట్రూట్ అమ్మ పంపించింది. జ్యూస్, ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్, అమ్మనే ఇంట్లో తయారు చేస్తుంది నా హెయిర్కి. నెక్స్ట్ ఇది నెయ్యి, మా పెద్దమ్మ అయితే పంపించిందనమాట. నెయ్యి ఇంట్లో తయారు చేసినది, ఎప్పుడైనా హెల్తీ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే గోంగూర పచ్చడి అనమాట. అండ్ ఇది టమాటో పచ్చడి. ఈ రెండు ఊరగాయలు అమ్మని ఇంట్లో తయారు చేసింది, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇదైతే కొబ్బరి పొడి అనమాట, తాలింపులలో బాగుంటుంది అని చెప్పి అమ్మ పంపించింది. ఇది జున్ను అనమాట, మా అత్త తయారు చేపించి పంపించింది. అండ్ ఇదైతే పాల్కోవా అమ్మ పంపించింది. అండ్ నెక్స్ట్ ఇది గెస్ చేయండి, స్వీట్ ఐటమ్ అనమాట, క్యారెట్తో చేసింది, క్యారెట్ హల్వా అనమాట, అమ్మనే తయారు చేసింది. అండ్ బాగుంటుందని చెప్పి పంపించింది. సో ఇవ్వండి నేను తీసుకొచ్చిన ఐటమ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన వెంటనే నెక్స్ట్ మినిట్ వీడియో మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.